మన సాహిత్య తేజానికి స్వాగతం. ఒక సామెతను గురించి మాట్లాడుకుందాం. అలిగి అత్తగారింటికి, చెడి చెల్లెలింటికి పోరాదు. ఈ సామెత తెలంగాణలో వ్యవహారంలో ఉన్నటువంటిది. ఈ సామెతలో అత్తగారింట్లో, చెల్లెలింట్లో ఉండేటువంటి గౌరవ మర్యాదల గురించి తెలియపరుస్తుంది. అత్తగారింటికి వెళ్ళడం అనేటువంటిది ఒక పద్ధతిని అనుసరించి వాళ్ళు పిలిచినప్పుడే వెళ్తే బాగుంటుంది. పిలవకన్నా వెళ్ళినట్లయితే అక్కడ మర్యాదకు లోటు ఏర్పడుతుంది. మాటి మాటికి వెళ్ళడం వల్ల మనకు ఇక్కడ గౌరవం అనేటువంటిది ఉండదు. ఇక చెడి చెల్లెలింటికి పోరాదు. చెల్లె పుట్టింటి నుండి మెట్టినింటికి వెళ్తుంది. అక్కడ ఆమె అత్త, మామ వారి ఆధ్వర్యంలో ఉంటుంది. ఒక సర్దుబాటు ధోరణితో ఉంటుంది. అలాంటి చెల్లెలింటికి మాటి మాటికి వెళ్ళడం వల్ల ఆమె కొంత ఇబ్బందికి లోనవుతుంది. అలా వెళ్ళడం వల్ల చెల్లెల్ని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. మరియు అక్కడ గౌరవం కూడా తగ్గిపోతుంది. ఈ సామెత మనకు నెగిటివ్గా అనిపించిన మనకు పాజిటివ్ విషయాలను వ్యక్తపరుస్తుంది. ఎప్పుడైనా మనం అత్తగారింట్లో గౌరవం దక్కలేదని అలిగి రావాల్సి ఉంటుంది, కానీ అలిగే మనం అక్కడికి వెళ్ళడం వల్ల మర్యాద అనేది ఉండదు. అలానే మనం మంచి స్థాయిలో జీవించి ఉంటే చెల్లెళ్ళు ఎంతో సరిగా జీవన విధానం లేని పరిస్థితిలో చెల్లెలింటికి పోయినప్పుడు వాళ్ళు కూడా గౌరవించరు. ఎందుకంటే అన్నలు తమ్ములు ఉన్నతంగా ఉంటేనే వారికి గౌరవం దక్కుతుందని భావిస్తారు. ఈ విధంగా ఈ సామెతలో బంధాలు, బంధుత్వాల గురించి, గౌరవ మర్యాదల గురించి తెలియపరుస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సాహిత్య తేజానికి స్వాగతం.